నిర్గమాకాండము 30వ అధ్యాయం. నిర్గమాకాండం 30వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు మార్చి చదువుకుంటాం. నిర్గమ 30వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు మార్చి చదువుకుంటాం. మరియు ధూపము వేయుటకు నీవు ఒక వేదికను చేయవలెను, తుమ్మకర్రతో దాన్ని చేయవలెను. దాని పొడుగు, దాని మూర, దాని వెడల్పు ఒక మూర, పై భాగమునకును దాని 4 ప్రక్కలకును దాని కొమ్ములకును మేలిమి బంగారు రేకులు పొదిగించి దాని చుట్టుకు బంగారు జవను చేయవలెను. దాని జవకు దిగును దాని 2 బంగారు గమ్ములు చేయవలెను. 2 ప్రక్కల యందులు దాని 2 మూలను ఉంచవలెను. అవి దాని మోతకర్రలకు స్థలములు. ఆ మోతకర్రలకు తుమ్మకర్రతో చేసి, ఆ మోతకర్రలను కూడా తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేకులను పొదిగింపవలెను. సాక్షిపు మందసమునొద్ద అడ్డుతరి అనగా శ్వాసముల మీద కరుణాపీఠం అనేది దాన్ని ఉంచవలేను. అక్కడ నేను కలుసుకున్నాను. 7వ వచనం. అహరోను ప్రతిదినము ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్యములు ధూపము వేయవలెను. అతడు ప్రదీపములను చక్కపరచినప్పుడు దాని మీద ఆ ధూపము వేయవలెను. మీరు దాని మీద అన్య ధూపమునైనను దహన బలి సంబంధమైన ద్రవ్యమునైనను అర్పింపకూడదు, పానీయమునైనను దాని మీద పోయకూడదు. 10. మరియు అహరోను సంవత్సరంకి ఒకసారి ప్రాయశ్చిత్తార్థమైన పాప పరిహార్థ రక్తము వలన దాని కొమ్ముల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయవలను. మీ తరతర సంవత్సరములకు ఒకసారి దాని నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయలేదు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధమైన స్తోత్రాలు. దేవా ప్రభా, ఇంతవరకు మమ్మల్ని మీ సచివులకు నుంచి భద్రపరిచారు. మరొక శ్రేష్టమైన బైబిల్ స్టడీని మాకు అనుగ్రహించారు. ప్రభా తండ్రి, వచ్చిన నీ బిడ్డలని ప్రభా తండ్రి మంచి నీ వాక్యంలో నుంచి ప్రభా మాటలు దయచేసి మర్మయుక్తముగా ఉన్న అనేకమైన సంగతులు మాకు బోధించి, ఆత్మదేవ మీరే మా మధ్యను నడిపించి సహాయం చేసి నీ దాసుని నన్ను బలపరిచి మేము మహిమ కొరకు వాడుకుని సహాయం చేయమని నజరేయుని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి ఉపకరణాల గురించి మనం చూస్తూ వస్తున్నాం. ప్రత్యక్ష గుడారము 3 స్థలాల యొక్క సమ్మేళనం. మొదటిది ఆవరణము, 2 పరిశుద్ధ స్థలం, 3 అతి పరిశుద్ధ స్థలం. ఇదివరకే ఆవరణంలో ఉన్నటువంటి సంగతుల గురించి మనము ధ్యానించినాం. బలిపీఠంలో ఉన్న ఆవరణంలో ఉన్న బలిపీఠముల గురించి, మరియు ఆవరణములు ఏమున్నాయి, బలిపీఠము ఏమున్నాయి, ఆవరణములు ఏమున్నాయి, గంగాళము. పరిశుద్ధ స్థలములో 3 ధూపమును వేయుటకు నీవు ఒక వేదికను చేయవలెను. 30వ అధ్యాయం నిర్గమాకాండం 1వ వచనంలో ధూపము వేయుటకు నీవు ఒక వేదికను చేయవలెను. వేదిక, దానిని ధూపము, దానిని 2 కలిపి ధూప వేదిక అన్నాం. కాబట్టి ఈ 3 ప్రాముఖ్యమైన వస్తువులకి ఎంతో ప్రాధాన్యత ప్రభువారు ఇచ్చారు. అది మనం ధ్యానించబోతున్నాం. ఇకపోతే అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి శ్రేష్టమైనది ఏంటి అంటే నిబంధన మందసం. అది రానున్న రోజుల్లో మనం ధ్యానిస్తాం. పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి అతి శ్రేష్టమైన ఈ ధూపపు వేదికను గురించి మనం నిర్గమాకాండం 30వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలను మనం చదువుకున్నాం. ఇందులో ఈ 10 వచనాలని ఒక 5 ప్రాముఖ్యమైన విషయాలతో మనం వర్గీకరించి మనం ప్రతి మాటని కూడా మనం ధ్యానిస్తాం. నెంబర్ 1, మీనింగ్ ఆఫ్ ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్ అంటారు. అంటే అర్థం ఏంటంటే ధూప వేదిక యొక్క అర్థం ఏమిటి. మొదటి మాట, ధూప వేదిక యొక్క అర్థం. ద మీనింగ్ ఆఫ్ ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్, INCENCE. ఇన్సెన్స్ అంటే ఆల్టర్ అంటే వేదిక, ధూపముని ఇన్సెన్స్ అంటారు. మొదటిది అర్థం చూస్తాం, మీనింగ్. రెండోది దాని యొక్క కొలతలు, మెజర్మెంట్స్ ఆఫ్ ద ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్,
ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్ అంటే రెండవది ధూపవేదిక యొక్క కొలతలు చూస్తాం. మూడవది మొదటిది మీనింగ్, రెండవది మెజర్మెంట్, మూడవది వారు ప్రతిసారి చేయవలసింది ఏం చేస్తారు అక్కడ చెప్పబడుతూ వచ్చింది. చూడండి 7వ వచనం, అహరోను ప్రతిదినము ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్యములు ధూపము వేయవలెను. అతడు ప్రదీపములు చక్కపరచినప్పుడు దాని మీద ఆ ధూపమును వేయవలెను. మరియు సాయంకాలమందును అహరోను ప్రతిదినమును వెలిగించినప్పుడు దాని మీద ధూపము వేయవలెను. అది మీ యొక్క యెహోవా సన్నిధి నిత్యమైన ధూపము. ప్రతి దినము కూడా ధూపము వేయాలంటున్నాడు. ఎలా వేయాలో కూడా చెప్పాడు, దాన్ని మనం తర్వాత ధ్యానిస్తాం. కాబట్టి మొదటిది మీనింగ్, రెండవది మెజర్మెంట్స్, మూడవది మెథడ్. ఏ మెథడ్తో వేయాలి అంటే ఎటువంటి పద్ధతి, అంటే ధూపవేదిక మీద ఏ విధంగా ఏ పద్ధతి ద్వారా మనము ధూపము వేయాలి, ఏ పద్ధతి అనుసరించి మనము ధూపము వేయాలి. నాలుగోది మొదటిది మీనింగ్ అయ్యింది, రెండోది మెజర్మెంట్స్ అయ్యాయి, మూడోది మెథడ్ పద్ధతి లేకపోతే విధానం చెప్పబడింది. నాలుగోది చాలా ప్రాముఖ్యమైనది అక్కడ రాయబడుతూ వచ్చింది. చూడండి, ఆ యొక్క అహరోను ప్రతిదినము ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్యములు అని రాయబడింది. ఏ ద్రవ్యములు? కాబట్టి ఆ ధూపం వేయడానికి కొన్ని పరిమళ ద్రవ్యాలు అవసరం. దాన్ని ఏమంటామంటే మెటీరియల్స్ అంటే ఆ ధూప వేదిక మీద యొక్క పరిమళ ద్రవ్యాలు ఏంటి వేయాలి అది చూస్తాం. నాలుగోది, మొదటిది ధూపవేదిక అర్థము, రెండవది ధూపవేదిక కొలతలు, మూడోది ధూపవేదిక పద్ధతి, నాలుగోది ధూపవేదిక మీద వేయబడినటువంటి పరిమళ ద్రవ్యములు ఏంటి, 4. ఐదోది చివరిది చూడండి 9వ వచనం 9వ వచనము, మీరు దాని అన్యధూపము దహన సంబంధమైన ద్రవ్యమైన నైవేద్యమును అర్పింపకూడదు, పానీయమైన దాన్ని పోయకూడదు. 10వ వచనము, అహరోను సంవత్సరములకు ఒకసారి ప్రాయశ్చిత్తార్థమైన పాప పరిహారార్థ బలి రక్తము వలన దాని కొమ్ముల నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయవాలను, మీరు తరతరములకును చిత్తము చేయవాలను, ఇది యెహోవాకు అతి పరిశుద్ధ. మోటివ్, దాని యొక్క ఉద్దేశము, ధూపవేదిక యొక్క ఉద్దేశము దేని కొరకు అనేది చివరిది చూస్తాం. మొత్తం 5 విషయాలు. మొదటిది మీనింగ్ చెప్పండి, నెంబర్ 2 మెజర్మెంట్స్, మూడోది మెథడ్, నాలుగోది మెటీరియల్స్, ఐదోది మోటివ్ దాని యొక్క ఉద్దేశము లేకపోతే దాని యొక్క ప్రణాళిక లేకపోతే దాన్ని ఎందుకొరకు దేవుడు అసలు పెట్టాడు అనేది మనం చూస్తాం. దయచేసి గమనించండి, దీనిలో అనగా ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి ఈ ధూప వేదికను గురించి విస్తృతమైన బైబిల్ స్టడీస్ మనం కలిగి ఉండవచ్చు. కాకపోతే ఆ వచనముల ఆధారంగా మనం ధ్యానిస్తున్నాం కాబట్టి త్వరగా దీనిని ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రతిదీ మనం చెప్పాలి కాబట్టి దీన్ని చెప్పడానికి చాలా ఎక్కువ బైబిల్ స్టడీస్ కావాలి. కాబట్టి అప్పుడు మనకి పరిపూర్ణంగా ధూపవేదికను గురించి మనము అర్థం చేసుకోగలుగుతాం. ఈరోజు ఈ నిర్గమాకాండం 30వ అధ్యాయం మొదటి నుంచి కనీసం 2 వచనాలు ధ్యానిస్తాం. 1-2 వచనాలు ధ్యానిస్తాం. ఏమిటి 2 వచనాల్లో ఉన్నటువంటి 2 భాగాలు? నెంబర్ 1 చూడండి, మరియు ధూపం వేయుటకు నీవు ఒక వేదికను చేయవలెను, తుమ్మకర్రతోని దానిని చేయవలెను. మొట్టమొదటిది ధూప వేదిక అంటే అర్థం తెలుసుకుంటాం. ద మీనింగ్ ఆఫ్ ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్ అంటారు. అంటే అర్థం ఏంటంటే ధూప వేదిక యొక్క అర్థం ఏమిటో మనం తెలుసుకొని, రెండవది దాని పొడుగు 1 మూర, దాని వెడల్పు 1 మూర, కానీ దాని ఎత్తు మాత్రం 2 మూరలు అయితే చచ్చౌకముగా ఉండాలన్నాడు. ఆ 2 విషయాలు మనం ధ్యానిస్తాం. మొదటిది మీనింగ్, నెంబర్ 2 మెజర్మెంట్స్.
దానితో మన యొక్క ధ్యానాంశమును ముగించుకుంటాం. బాగా గమనించండి, ప్రత్యక్ష గుడారములో ఈ ధూప వేదిక ఉన్న స్థలం 3 విషయాలు మీకు ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. బాగా గమనించండి. మొదటిది, ధూప వేదిక ఉండే స్థలమును మనం ఇక్కడ గమనించాలి. ఎక్కడుంది? పరిశుద్ధ స్థలములో. దేవుడు దానికి ఇచ్చిన ప్రాధాన్యత ఏంటంటే పరిశుద్ధ స్థలములో ఉంది. మీరు అనొచ్చు, అన్నా మరి గతసారి కూడా మీరు ఏది పరిశుద్ధ స్థలంలో ఉన్న 2 ఉపకరణాలు చెప్పారు, అదేంటి చెప్పండి. ఏదది దీపవృక్షము, సన్నిధి రొట్టెల బల కదా. మరి దానితో పాటు ధూపవేదిక ఉంది కదా. ఏంటి స్పెషల్? విచిత్రం చెప్తాను, బాగా ఆలోచించండి. నెంబర్ 1, ద ప్లేస్ ఆఫ్ ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్ అంటే ఎక్కడుందంటే పరిశుద్ధ స్థలంలో ఉంది. అది మొదటి ప్రాధాన్యత కావచ్చు, కానీ ఈ రెండిటికి లేని ప్రాధాన్యత దానికి ఉంది. ఏంటంటే మీరు బాగా గమనించండి. 30వ అధ్యాయం 6వ వచనం చదివి పెట్టండి. సాక్ష్యపు మందసమునొద్ద నుండు అడ్డతెర ఎదుట, అనగా శాసనముల మీద కరుణాపీఠము నెదుట నీవు దానిని ఉంచవలెను, అక్కడ నేను నిన్ను కలుసుకొందును. బాగా గమనించాలి. ఇటుపక్క దీపవృక్షం ఉంది, ఇటుపక్క సన్నిధి రొట్టెల బల ఉంది, ఇక్కడ మాత్రం ధూపవేదిక ఉంది. అయితే ఈ ధూపవేదికకి లోపలున్న సాక్ష్యపు మందసం, అనగా దానినే మనం నిబంధన మందసం అంటాం. దాని మీద కరుణాపీఠం ఉంటుంది. ఆ కరుణాపీఠం మీద అటొక కెరూబు ఇటొక కెరూబు, 2 కెరూబులు ఇలా రెక్కలు చాపుకొని ఒకదానికొకటి అభిముఖంగా ఎలాగా చూస్తూ ఉంటుంది. అర్థం ఏంటి అంటే, ఇటు దీపవృక్షం ఉన్నప్పటికీ, ఇటు సన్నిధి రొట్టెలు ఉన్నప్పటికీ, అటు నిబంధన మందసానికి ఇటు ధూపవేదిక మధ్య ఉన్న గ్యాప్ ఏదంటే అడ్డతెర మాత్రం ఒకటే. ఎందుకంటే బాగా గమనించాలి, పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి ఈ ఉపకరణాలు, అనగా ఈ 3 ఉపకరణాల దగ్గర పనిచేయడానికి యాజకులు ప్రతిదినము చేయాలి. అక్కడ అన్నాడు ప్రతిదినము ధూపం వేయాలంటే ప్రతిరోజు పరిశుద్ధ స్థలములో పనిచేయడానికి యాజకులకు మాత్రం అధికారం. కానీ సంవత్సరమునకు ఒక్కసారి పాప ప్రాయశ్చిత్తార్థ దినం ఉంది. అక్కడికి వెళ్ళేటప్పటికి సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళాలి. ఇక్కడ వరకు అర్థమైంది. ఇప్పుడు ఈ యొక్క ధూపవేదికకి, దీపవృక్షానికి, ఇటు సన్నిధి రొట్టెల బలకి ఏది అతి సమీపముగా ఉంది నిబంధన మందసనానికి? రైట్. అర్థమైందా మీకు? అంటే దాని అర్థం ఏంటంటే ఈ రెండిటికి లేని ఆధిక్యత పరిశుద్ధ స్థలంలో ఉన్నప్పటికీ ధూపవేదిక మాత్రమే నిబంధన మందసం. మీరు అనొచ్చు, నిబంధన మందసం అంటే ఏంటో తెలుసా? ఎక్కడైతే సాక్షాత్తు దేవాది దేవుడు ప్రధాన యాజకుడితో లేక యాజకుడితో మాట్లాడాలనుకుంటాడో ఆ స్థలమే. మీకు అర్థమైందా నేను చెప్పిన మాట? నేను వచ్చి అక్కడ కలుసుకుందును. ధూప వేదికలో ఉన్నటువంటి అతి శ్రేష్టమైన గంభీరమైనటువంటి స్థానమును మనం అర్థం చేసుకోవాలి. అర్థమైంది నేను చెప్పిన మాట? ఎక్కడ కలుసుకుంటాడట? దీపవృక్షం దగ్గర కాదు, సన్నిధి రొట్టెల బల్ల కాదు, ధూప వేదిక దగ్గర. మీరు బాగా గమనించాలి. మొదటిది, ఇట్ ఈజ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ హోలీ, పరిశుద్ధ స్థలములో ఉంది. రెండోది, ఇది నిబంధన మందసానికి సమీపముగా ఉంది. ఇట్ వాజ్ సో క్లోజర్ టు ఆర్క్ ఆఫ్ కవెనెంట్. నిబంధన మందసం లేక దానికి ఇంకొక పేరు సాక్ష్యపు మందసానికి సమీపముగా ఉంది. ప్రియమైన వారలారా గమనించండి, రెండు విషయాలు. వీ హ్యావ్ బీన్ టాకింగ్ అబౌట్ ద ప్లేస్ యాజ్ వెల్ యాజ్ ద పొజిషన్. రెండు కూడా మాట్లాడాం. ద ప్లేస్ ఆఫ్ ద ఆల్టర్ ఆఫ్ ద ఇన్నసెన్స్ అండ్ ద పొజిషన్ ఆఫ్ ద ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్. బాగా గమనించాలి. మొట్టది దాని స్థలము చూసాం, రెండోది దాని స్థానాన్ని కూడా. స్థానం ఏంటి చెప్పండి? ఇప్పుడు నిబంధన మందసానికి సమీపముగా ఉంది, అది దాని స్థానం. స్థలం ఎక్కడుంది చెప్పండి? పరిశుద్ధ స్థలంలో ఉంది. రెండు విషయాలు. మూడోది అతి శ్రేష్టమైనది.
బలిపీఠము కానీ, గంగాళం దగ్గర కానీ, ధూపవేదిక క్షమించండి దీపవృక్షం దగ్గర కానీ, సన్నిధి బల్ల దగ్గర కానీ లేని ఒక విశిష్టతమైనది ఒక ధూపవేదిక దగ్గర ఉంది. ఏం చెప్తారు? ఏమైనా మీకు ఏమైనా థాట్ వచ్చిందా, ఆలోచన? ఈ 5టికి లేని ఎక్సలెంట్. అబ్బా, దేవుడు కలుసుకునే స్థలం ఎక్కడ కలుసుకుంటాడో తెలుసా? ఎక్కడైతే పరిమళ ధూప ద్రవ్యాలు అగ్ని చేత కాల్చబడతాయో, హోమముగా దేవుని సన్నిధికి ఎగసిపోతాయో అక్కడ కలుసుకుంటాడు. అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? దేవుడు ఎంత అబ్బా, ఎంత చక్కటి మాట అది. నాకు అది చదువుతున్నప్పుడు అనిపించింది, ఏ ఉపకరణానికి లేదు, ఒక్క ధూపవేదిక మాత్రమే దేవుడు అది ఇచ్చాడు. మొదటిది ప్లేస్ అయితే, రెండోది స్థానం అయితే, మూడోది నేను అక్కడికి వచ్చి కలుసుకుంటాను. దిస్ ఈజ్ కాల్డ్ ప్రామిస్. దేవుడు ఏం చేశాడు? దేవుడు నిబంధనని స్థిరపరిచే స్థలం అది. అబ్బా, ఎంత అద్భుతం! ఇట్ వాస్ ద గ్రేటెస్ట్ ప్రామిస్ దట్ ఎవర్ గాడ్ గివెన్ టు హిస్ పీపుల్. ఈ 3 మనసులో ఉంచనివ్వండి. ఇక్కడి వరకు అర్థమైంది కదా మీ అందరికీ? సో ఇప్పుడు వర్తమానంలోకి వెళ్తున్నాం. ఉపోద్ఘాతమైంది, దీన్ని బంగాళాఖాతం అంత చేయలేదు కాబట్టి నేను వర్తమానంలోకి వెళ్ళిపోతున్నాను. మొదటి మాట రండి, నిర్గమకాండం 30వ అధ్యాయం. చాలా జాగ్రత్తగా ఆలకించండి, చాలా శ్రేష్టమైన మాటలు. నిర్గమకాండం 30వ అధ్యాయం మొదటి వచనం. మరియు ధూపము వేయుటకు ఒక వేదికను చేయవలెను, తుమ్మకర్రతో దానిని చేయవలెను. రైట్, ఓకే, చాలా జాగ్రత్తగా ఆలకించండి. ధూపము వేయటానికి ఒక వేదికను చేయి మోషే అన్నాడు ప్రభువారు. అయితే చేసినప్పుడు మాత్రం తుమ్మకర్రతోనే మాత్రమే చేయమన్నాడు. తుమ్మకర్ర మనం ఇప్పుడు జ్ఞాపకం చేస్తుంది ఏమిటి అంటే, మానవుని యొక్క జీవితం లేకపోతే మానవత్వాన్ని లేకపోతే మానవుని యొక్క స్వభావాన్ని జ్ఞాపకం చేస్తుంది తుమ్మకర్ర. మీకు అర్థమైందా లేదా? మానవుని యొక్క స్వభావాన్ని జ్ఞాపకం చేస్తుంది. మానవుని స్వభావముతో ఉన్నటువంటి ఈ కర్ర అనటంతోనే అతడు నీటి కాలువల యోర నాటమని చెట్టు కర్ర ఎక్కడి నుంచి వస్తుంది? చెట్టు నుంచి. కాబట్టి ఇది మానవుని మాత్రమే సూచిస్తుంది. ఏ మానవుడు? ఎక్కడున్నాడు ఈ మానవుడు? మట్టితో చేయబడిన మానవుడు. తుమ్మకర్ర అన్ని చెట్లలో కల్లా ఒక శ్రేష్టమైన గుణం ఉంది. చెప్తారా అదేమైనా? ముళ్ళు గుచ్చుకుంటాయి. ఇంకా దాంతో ఏ వస్తువు ఎవరు కూడా చేయడానికి ఇష్టపడరు. ఇంకా సరే, నేను చెప్తాను, సమయం అయిపోతుంది కాబట్టి. మొట్టమొదట దేవాది నోటి నుంచి వచ్చిన ఒక శాపగ్రస్తమైన మాట ఈ చెట్టుకే వచ్చింది. దానినే తుమ్మకర్ర అన్నాం. అది గచ్చ పొదలను, ముండ్ల తొప్పలను చూడండి. ఆదికాండ గ్రంథం. మానవుడు పాపం చేసిన తర్వాత దేవుడు తన కోపాన్ని దేని మీద చూపించాడు? 18వ వచనం 3వ అధ్యాయం. ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలములోని పంట తిందువు. బాగా గమనించండి, అది ముండ్ల తుప్పలు దేనికి ఉంటాయి? తుమ్మకర్రగా ఉంటుంది, తుమ్మ చెట్టు. కాబట్టి మీరు బాగా గమనించాలి, ఇది శాపగ్రస్తమైనది ఎవరు అంటే మానవుడే. మానవునికి సూచన. ఇటువంటి మానవుడు సూచనగా ఉన్న తుమ్మకర్రతో ఏం చేయమన్నాడు? ధూప వేదిక. బాగా గమనించండి, వేదిక అంటే అర్థం ఏంటి, ధూపం అంటే అర్థం ఏంటి? ధూపం అంటే ముందు దాని అర్థం చూస్తాం. కీర్తనల గ్రంథం 141వ అధ్యాయము 2వ వచనం. కీర్తనల గ్రంథం 141 అధ్యాయం 2వ వచనం. నా ప్రార్థన ధూపము వలెను. చాలు. ధూపము అంటే అర్థం ఏమిటి అంటే ప్రార్థన అని నిశ్చయం చేసుకోవాలి. ఇప్పుడు చెప్పండి, వేదిక అంటే అర్థం ఏంటి? స్థలము. వేదిక అంటే స్థలమా? చెప్పండి. వేదిక ఏంటన్నా? వేదిక అంటే
ప్రత్యేకింపబడిన స్థలం. ఇంకా బ్రదర్, వేదిక అంటే ఏంటి? వేదిక అంటే అర్థం ఏంటి? వేదిక సిద్ధం చేశారా అంటే అర్థం ఏంటి? వేదిక, వేదిక అంటే డయాస్ని సిద్ధం చేశారా లేదా? డయాస్ అంటే ఒక స్టేజ్ అనగా దానినే మన తెలుగు భాషలో పీఠము అంటారు. కూర్చొని స్థలము, మాట్లాడే స్థలము, నిలుచోనే స్థలం. బాగా గమనించండి. ఆ స్థలములో ఏం చేయమన్నాడు? ఒక వేదికని తయారు చేయమన్నాడు. ఆ వేదికనే ఏమంటామంటే పీఠము అంటాం. ఆవరణములో కూడా ఒక పీఠం ఉంది, దానిని బలిపీఠము అంటాం. అంటే అక్కడ బలులు మాత్రమే అర్పిస్తాడు. కానీ ఇక్కడ ఏమైందంటే ధూప వేదిక. ధూపం అంటే అర్థం అన్నాను, ప్రార్థన. వేదిక అంటే ప్రార్థించేటటువంటి స్థలం, లేకపోతే ప్రార్థనా స్థలం. దానిని మన బైబిల్ పరిభాషలో ప్రార్థన బలిపీఠము అంటాం. ఏంటది? ప్రార్థన అంటే దీనిని ప్రార్థన బలిపీఠానికి మరొక పేరు ఏంటంటే ధూపవేదిక. ఇప్పుడు అర్థమైంది కదా వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్ అంటే అర్థం ఏంటి? ధూపవేదిక అంటే అర్థం ధూపము వేసే స్థలం. అర్థమైందా? ధూపము వచ్చే స్థలం, ధూపము వెలువడే స్థలం. ఇప్పుడు గమనించండి. అంటే ఇప్పుడు ధూపవేదిక అంటే అర్థమైంది, అంతే కదా? మానవుడు తుమ్మకర్ర అయితే మరి మానవుని యొక్క తుమ్మకర్రలో అనగా మానవుడిలో ధూపము వేసే స్థలం ఏది? బాగా గమనించండి. ఇంకొక హింట్ కూడా మీకు ఇస్తే కానీ దానికి అర్థం అవ్వదు. ఎక్కడైతే అహరోను నువ్వు ధూప ద్రవ్యములు వేస్తావో అక్కడ నేను కలుసుకుంటాను. ఇప్పుడు చెప్పండి, దేవుడు మానవుల్లో కలుసుకునే ఒక స్థలం చెప్పండి. ప్రార్థనా స్థలం ఏది చెప్పండి? మానవునిలో హృదయం. ఎలా హృదయం చెప్పండి? హృదయము ఎలాగా ధూపద్రవ్యం అవుతుంది? ధూపవేదిక అంటే ప్రార్థించే స్థలం కదా, ప్రార్థన బయటికి వచ్చే స్థలం. ఇప్పుడు మీరు గమనించాల్సిన మాట ఏంటంటే, ఎందుకు హృదయాన్ని ధూపవేదిక అన్నాను? మానవుని యొక్క హృదయాన్ని దేవుడు ధూపవేదికగా ఎందుకు చేసుకున్నాడు? చూడండి, ఒక చక్కటి మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రార్థన అంటే అర్థం ఏంటి? ప్రార్థన అంటే అర్థం ఏంటి? అడుగుట, ఇంకా విజ్ఞాపన చేయుట, ఇంకా దేవుడికి ఏది అవసరమో ఆయన దగ్గర నుంచి తీసుకోవటం, ఇంకా దేవునితో మాట్లాడటం. అమ్మా, ఎక్సలెంట్ చెల్లి. దేవుడితో మాట్లాడడాన్ని ప్రార్థన అంటాం, దేవుడు మనతో మాట్లాడడాన్ని వాక్యం అంటాం. అంతే కదా, వెరీ సింపుల్. మనకి అన్నీ తెలుసు, కాకపోతే ఏంటంటే మనం ఎక్కువ ఆలోచిస్తాం కాబట్టి బేసిక్స్ మర్చిపోతాం. ఇప్పుడు బాగా గమనించండి, మనము మాట్లాడాలంటే ఎక్కడి నుంచి మాట్లాడతాం? నోటితో మాట్లాడతాం, అంతే కదా, దేవుడితో. కానీ నోటి నుంచే వచ్చి ప్రతి పదం ఎలాగా వచ్చిన చెప్తామా? లూకాసు సువార్త 6వ అధ్యాయం 45వ వచనం. లూకాసు సువార్త 6వ అధ్యాయం 45వ వచనం. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును, దుర్జనుడు చెడ్డ ధననిధి నుండి క్షమలను పలుకును. హృదయము నిండి యుండు దానిని బట్టి ఒకని నోరు. మీకు ఒక అద్భుతమైనటువంటి మర్మయుక్తమైన సంగతి ఏంటో తెలుసా? మానవుడిలో దేవుడు ఉంచినటువంటి గొప్ప ధననిధి ఎక్కడుంది చెప్పండి? హృదయం. చూడండి, అక్కడ ఒక మాట అంటాడు. ఏమన్నాడు చూసారా? సజ్జనుడు అంటే మంచివాడు తన హృదయమును మంచి ధననిధి. ఏ ధననిధి అంటే ఏదన్నానా? విన్నారా? బాగా వినాలా. మంచి ధననిధిలో నుండి అంటే మానవుల్లో 2 ధననిధులు ఉంటాయి. ఏం చెప్పండి? మంచి ధననిధి, చెడ్డ ధననిధి. ధననిధి దేనికి సూచన? హృదయం. మంచి ధననిధి అంటే హృదయము మంచిగా ఉంది. చెడ్డ ధననిధి అంటే ఇప్పుడు హృదయములో ఉండే ధననిధిలో ధనం ఏది? బాగా గమనించండి. అక్కడ సజ్జనుడు తన హృదయముల నుంచి దానిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును, దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి
దుర్విషయములను బయటకు దిగ. విషయము అంటే ఏంది? మాటలు. అంటే మన హృదయములో ఉన్న గొప్ప ధననిధి ఏంది? మాటలు. అమ్మా, మంచి హృదయంలోంచి బయటకు వచ్చే మాటలేంటి? సజ్జనుడు మంచి హృదయంలో నుండి వచ్చేటటువంటి మంచి మాటలు ఏమన్నాం? సద్విషయములు ఏంటి? దుర్జనుడు తన యొక్క చెడ్డ ధనలోంచి బయటకు వచ్చే మాటలు ఏమంటాం? దుర్జనుడు, సజ్జనుడు. బాగా గమనించండి, దేవుని దృష్టిలో చెడ్డ తరం ఉన్నారు, మంచి తరం ఉంది. లోపల నుంచి వచ్చేటువంటి మాటలు, ధననిధిలో నుంచి వచ్చేటటువంటి శ్రేష్టమైన మాటలు అంటే రెండే. మొదటిది అయితే నోటి నుంచి వచ్చే దేవుని వాక్యము, లేదా నోటి నుంచి వచ్చేటువంటి ప్రార్థన. అది మంచి హృదయంలో నుంచి పుట్టినటువంటి ధన నిధి. ఇది ధనం. అది ధనమా కాదా దేవుని వాక్యం? ఏమా మీకు ధనం కాదా? అది మాటలు ధనం కాదా? మాటలే వాక్యం కదా. నా మాటలు నీ హృదయములో ఉంచుకొనుము. ఇక్కడేమో చెడ్డతరం. నోట్ల నుంచి ఏమొస్తాయి? మీ నోటి నుంచి బూతులైనను. అబ్బా, చక్కగా ఇలాంటివి పాజిటివ్ చెప్పలేకపోయారు, కానీ నెగిటివ్ మాత్రం ఇమీడియట్గా క్యాచప్ చేశారు. తమ్ముడు గుర్తొస్తుంది నాకు. ఒకసారి తమ్ముడు ఒక మాట చెప్పాడు. దేని గురించి అంటే నేను ఎవరెవరు ఏ వర్తమానాలు చెప్తారో నేను ఎప్పుడు హృదయంలో భద్రపరుచుకుంటాను. దేవుడు తన న్యాయపీఠం ఎదుట మనం నిలబడినప్పుడు ఫస్ట్ దేన్ని బట్టి? నీ నోటి మాటను బట్టి నీవు తీర్పు పొందుతావు, నీతిమంతుడిగా అపరాధిగా. మత్తయి సువార్తలో ఉంది. అప్పుడు రెండు మాటల గురించి తమ్ముడు చెప్పాడు. మొదటిది చెడ్డ మాటలు, రెండోది కపటపు మాటలు. రైట్ బ్రదర్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్? ఎందుకంటే నేనే అప్లోడ్ చేస్తుంటాను కాబట్టి, నేను వింటూ అప్లోడ్ చేస్తాను ఎక్కువ కాబట్టి. ఆ రోజు తమ్ముడు చెప్పిన పాయింట్స్ కూడా రాసుకున్నాను. అంటే బాగా గమనించండి విషయాలు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, తుమ్మకర్ర మానవుడైతే, ధూపవేదిక మానవునికి హృదయం అయితే, హృదయములో నుంచి వచ్చే ప్రతి మాట నా ప్రార్థన ధూపము వలె అంటాడు దేవుడు. ఇక్కడ చెప్పవలసిన ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, దేవాది దేవుడు ద మీనింగ్ ఆఫ్ ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్ అంటే ధూప వేదిక యొక్క అర్థం ఏంటి? ఈరోజు మనం ధ్యానించబోతున్నాం ఏదంటే, మానవుని యొక్క హృదయమే దేవునికి ధూపవేదిక. నీ హృదయం నిండిన దాన్ని బట్టే మాటలు వస్తాయి బయటికి. ఇంతకీ అంటాడు, హృదయం నిండిన దాన్ని బట్టి మన మాటలు రావాలంటే హృదయంలో ఏ మాటలు ఉండాలా? అది అర్థం. దేవుని మాటలుంటే ఖచ్చితంగా రెండు వస్తుంది. చెప్పండి. దేవుని మాటలు హృదయంలో ఉంటే ఖచ్చితంగా రెండు వస్తుంది. నెంబర్ 1, మొదటిది ప్రార్థన. మొదటిది ప్రార్థన. వాక్యం ఉంది కదా, వాక్యమే సువార్త, లేకపోతే వాక్యమే మాటలు, అది ఉంటే మొదటిది ప్రార్థన. 2 ఆరాధన. అది అయితే ఆరాధన లేకపోతే ప్రార్థన, అంతే కదా దేవుని వాక్యం. ఇప్పుడు గమనించండి, బాగా ఆలోచన చేయాలి. మనం ఎప్పుడు ఆరాధన చేసిన ఆత్మతోనూ, మరి ప్రార్థన చేసినప్పుడు రైట్. ఇప్పుడు ధూపవేదిక అంటే మానవుని యొక్క హృదయం అని అర్థమైంది. ఇప్పుడు ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, ఎందుకు దేవుడు ధూపవేదికని తుమ్మకర్రతోనే చేయమన్నాడు? ఎందుకు ఆ తుమ్మకర్రతో చేయబడినటువంటి ధూప వేదిక దగ్గర దేవుడు కలుసుకుంటానన్నాడు? కారణం ఏంటో తెలుసా? హృదయము దేనితో నిండిపోయింది? ఎందుకు దేవుడు కలుసుకోవాలనుకున్నాడు? ఎందుకంటే చూడండి, కొన్ని విషయాలు మీకు చెప్తాను. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. అందరికీ ఒక్కటే గతి సంభవించును, సూర్యుని కింద జరుగు వాటన్నిటిలో ఇది బహు దుఃఖకరము. అండర్లైన్ చేయండి. మరియు
నరుల హృదయము చాలు. ఏంటట? నరుల హృదయము. అది ప్రాబ్లం. అందుకు దేవుడు కలుసుకోవాలనుకున్నాడు. ఎలా కలుసుకోవాలనుకుంటాడు తెలుసా? ఎలా కలుసుకోవాలనుకుంటాడు దేవుడు? చెడిపోయి చెరలో ఉన్నటువంటి, చెదరిపోయినటువంటి మానవుని హృదయం చెడిపోతే అటువంటి హృదయములో నుంచి వచ్చేటటువంటి మాటలు దేవుడు వింటాడా? ఇప్పుడు ప్రశ్నలోకి వస్తున్నాం. నరుని హృదయము చెడుతనంతో నిండిపోతే, ఆ నరుని హృదయము చెడుతనముతో నిండిపోతే, ఆ చెడిపోయిన హృదయం కలిగినటువంటి మానవుడు ప్రార్థన చేస్తే హృదయం చెడిపోయిందంటే ఆ వ్యక్తిని ఏమంటాం? సజ్జనుడా, దుర్జనుడా? దుర్జనుడికి మరొక పేరు ఏంటంటే పాపము, లేకపోతే పాపి. బైబిల్లో చెప్పబడుతూ వచ్చింది, ఆయన పాపుల మనవని ఆలకించును అని రాయబడి ఉందా? రెబకాకేంటనా కరెక్టేనని అంటుంది. అప్పుడు మళ్ళీ ఎటెంట్ అయ్యింది. ఆయన పాపుల మనవని, మనవి అంటే ప్రార్థన. ప్రార్థన వచ్చేది ఎక్కడి నుంచి? హృదయం నుంచి. అంటే హృదయం చెడుతనంతో నిండిపోతే ఆ ధన్యదినుల నుంచి వచ్చే ప్రతి మాట కూడా చెడ్డ మాటలు వస్తాయి. ఇప్పుడు ఈ ప్రార్థన దేవుడు వినలేకపోవడానికి, దేవుడు వినడు అంటే ఇప్పుడు హృదయము కంప్లీట్గా ఏమవ్వాలా? ఆ నిండిపోయినటువంటి ఆ చెడ్డతనాన్ని బయటికి తీసుకురావాలి. అందుకే మార్కు సువార్త 7వ అధ్యాయం ఉంటుంది. ఎన్ని రకాల చెడుతనం ఉండొచ్చు చూడండి. అమ్మో, 13 రకాలైన దుర్గుణాలు ఉన్నాయి అందులో. వాటిని అన్నిటినీ మనం బయటికి తీసుకురాలేం. అందుకే హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి. కానీ ఈ ప్రపంచంలో నాకు తెలిసి ఉన్నటువంటి రోగాలు ఎన్నైతే ఉన్నాయో, విచిత్రం చెప్తాను, మనందరికీ తెలిసిన మాటే. వైద్యులు అన్ని రోగాలకి మందులు కనిపెట్టడానికి రీసెర్చ్ చేశారు, కానీ ఒక క్రైస్తవుడు మాత్రమే హృదయం అనే రోగానికి మందు కనిపెట్టగలిగాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దాట్ ఈస్ ఇప్పుడు చెప్తారా? ఇప్పుడు విషయం చెప్పనా? మీ అందరూ కూడా వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డాక్టర్స్ అమంగ్ ఆల్ ద డాక్టర్స్ ఇన్ దిస్ వరల్డ్. మీరు సర్జన్లు తెలుసా అసలు? అమ్మా, మీకు అర్థమవుతుందా? మీరెవరు? సర్జన్స్ అంటే ఏంటి తెలుసా? మీరు పరమ వైద్యుని యొక్క కుమారులు. సిస్టర్ దగ్గరికి వెళ్ళి, సిస్టర్ నాకు రోగం ఉంది. ఏ రోగం అంటే అతి ఘోరమైన రోగం. ఏ రోగం తెలుసా? హృదయమైన రోగం. నీకేటి కావాలి? నాకు ఈ హృదయమైన రోగం నుంచి నుండి 13 దుర్గుణాలు, అవి పోవడం లేదు, ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఏ డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను, కనీసం ట్రీట్మెంట్ దొరకకపోగా నాకు ఆ డాక్టర్ ఎవరో చెప్తారనంటే అప్పుడు ఏం చెప్తారు? సిస్టర్ని అడిగితే అప్పుడు పరమ డాక్టర్ యేసు ప్రభు అంటారు, మరి మెడిసిన్ ఏమైనా ఉందంటే ఉంది. మెడిసిన్ ఏంటి? ఆయన రక్తం. ఎంత అద్భుతం చూడు. ఎప్పుడైతే పరమ డాక్టర్ దగ్గరికి ఆయన పంపించి ఆ బ్లడ్ని ఆయనకి ఇంట్రడ్యూస్ చేసి ఇమ్మీడియట్గా మీరు ఏం చేస్తారు? బ్లడ్ని ఎలా తీసుకోవాలా? ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, వారానికి ఒకసారా, రోజు 2 సార్లా? చెప్పండి. 4 నెలలకు ఒకసారా? డాక్టర్ ఫెయిల్డ్. ఇప్పుడు వరకు డాక్టర్ పాస్ అయ్యాను అనుకున్నా. 4 రోజులకు ఒకసారి, 4 నెలలకు ఒకసారి కాదు. యేసు రక్తము చేత ప్రతి మానవుని హృదయం ఒక్కసారే ఏమైంది? పరిశుద్ధపరచబడుతుంది. ఒక్కసారి యేసు ప్రభు రక్తము ద్వారా విశ్వసిస్తే, ఆ రక్తాన్ని తీసుకుంటే, ఆ రక్తాన్ని ఆశ్రయిస్తే ప్రతి మానవుడి యొక్క హృదయము లోని ఉన్న చెడుతనం అంతా కూడా ఏమవుతుంది? తీసివేయబడుతుంది, క్షమించబడుతుంది అంటాడు. ప్రియమైన వారలారా గమనించండి. హృదయం చెడిపోతే ఆ చెడిపోయిన మానవుడు హృదయం నుంచి వచ్చే ప్రతి మాట ద్వారా వచ్చేటటువంటి ఏ ప్రార్థన కూడా దేవుడు వినడు. ఇప్పుడు దేవుడు అనుకుంటున్నాడు, అయ్యో పాపులు మనవని ఆలకించలేకపోతున్నాను, ఇప్పుడు ఏం చేయాలి? వారి ప్రార్థన నా దగ్గరికి రావాలి. మరి వాళ్ళకి నాకు మధ్య ఏముంది? ఆ పాపమని అడ్డుకోవడం ఉంది. ఇప్పుడు ఎలా? సాక్షాత్ దేవుడే ఏం చేశాడో తెలుసా? తన ప్రియకుమారుడైన యేసు ప్రభువును మన కొరకు పంపించి శిలువ రక్తము కార్చి, ఆ రక్తము ద్వారా మన హృదయాలను అందరినీ కడిగి పరిశుద్ధ చేశాడు. ఇప్పుడు మానవుడి యొక్క హృదయం ఏమైంది? కడగబడింది. ఫస్ట్ మెడిసిన్ బాగా గమనించండి. ఫస్ట్ మెడిసిన్ ఏది? కడగబడింది. కడగబడిన హృదయం ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు సంఘములోకి వచ్చింది.
ఫస్ట్ రక్తంతో కడిగినాడు. ఇప్పుడు హృదయాన్ని రక్తంతో కడిగినంత మాత్రాన హృదయం మలినమవకుండా ఉంటుందా? అవుదా? ఎందుకంటే హృదయములో 3 ఉన్నాయి. ఏంటి చెప్పండి? హృదయములోని, ఊహలలోని, తలంపులలోని ఆలోచనలన్నీ కూడా చెడ్డవి మళ్ళీ వచ్చాయి. ఓరు నాయన, అర్థమైంది మీకు? 6వ అధ్యాయం ఆదికాండ గ్రంథంలో నరుని యొక్క హృదయంలో ఆలోచన, తలంపులను ఊహ అంతయు, అంటే 3 ఇంతల చెడితనము హృదయంలో మళ్ళీ దాక్కుంది. మరి ఈ 3టిని ప్రక్షాళన చేయాలి. అందుకే దేవాదేవుడు అంటాడు, చూడండి ఎలా తప్పిపోతాడు మానవుడు అసలు. ఇప్పుడు గమనించండి, క్షమించండి, కొంచెం ముందుకు వెళ్తాం. ఇంతకీ ఈ హృదయం గురించి దేవుడు అంత పట్టించుకుంటున్నాడు కదా, మనం దేని గురించి ధ్యానం చేస్తున్నాం? ధూప వేదిక. వీఆర్ టాకింగ్ అబౌట్ ద మీనింగ్ ఆఫ్ ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్. ధూప వేదిక అర్థం గురించే మాట్లాడుతున్నాం. ఇప్పుడు హృదయం ఎందుకు ఇట్లా అయిపోయింది? ఎందుకు చెడుతనంతో నిండిపోయింది? ఎవరు హృదయం ఇలాగ ఉంటుంది చెప్పండి? చూడండి, ఒక శ్రేష్టమైన మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, కీర్తన గ్రంథము, హృదయం చెడిపోయిందంటే వారిని ఏమంటాం? చెడిపోయిన వారు అంటాం. అవునా కదా? హృదయం చెడిపోయిందంటే ఏమంటారు? దాన్ని మనం అందరూ చెడిపోయిన వారమే. కీర్తన గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం, 53వ అధ్యాయం 1వ వచనం, 2 కూడా సేమ్ వచనాలే రాశాడు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందరు, వారు చెడిపోయిన వారు చాలు. చూడండి, 53వ అధ్యాయం 1వ వచనం, కీర్తన గ్రంథం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందరు, వారు. ఇప్పుడు చెప్పండి, దేవుడు లేరని ఎవరు అనుకున్నారు? ఇప్పుడు దేవుడు లేరు అని దేనిలో అలా అనుకున్నారంటే ఎక్కడి నుంచి వచ్చింది? అది హృదయం నుంచి వచ్చింది. అంటే హృదయంలో ఎవరు లేరు? ఇప్పుడు దేవుడు లేకపోతే ఆటోమేటిక్గా ఏమొస్తాయి? ఇలాంటి మాటలు వస్తాయి. ఇలాంటి మాటలు మాట్లాడినటువంటి మానవుడు చెడిపోయినవాడా మంచివాడా? చెడిపోయినవాడు. ఆడి చెడిపోవడం మాత్రమే కాదు, కానీ 2వ మాట జ్ఞాపకం చేయబడుతుంది. 53:3 కీర్తన గ్రంథం 53:3, వారందరూ దారి తొలగి, ఇందాకలా చెడిపోయిన అన్నాడు, ఇప్పుడేమన్నాడు? బొత్తిగా చెడిపోయినారు. ఎందుకు? దేవుడు లేడని చెప్పడం మొదటి తప్పు అయితే, 2వది ఏంటి? దారి తొలగిపోయారు. దారి తొలగిపోవడానికి. అందుకే చెప్పండి, ఈ మాటలు ఆదికాండ గ్రంథం ప్రతిసారి మీకు ప్రస్తావిస్తాను, గుర్తుందా? 6వ అధ్యాయం చివరి వచనంలో చూడండి, ఆదికాండ గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనంలో, దేవుడు భూలోకమును చూసినప్పుడు, భూలోకం చెడిపోవడం ఏంటండి? గొప్ప విచిత్రంగా ఉంది కదా. భూలోకం చెడిపోవడం అంటే ఏది చెడిపోయిందని అర్థం? మనుషుల యొక్క హృదయాలు చెడిపోయాయి. చెడిపోయినటువంటి హృదయాల్ని దేవుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ చూడండి. ఉండెను భూమి మీద సమస్త శరీరులు, అది తమ మార్గం. ఒక్కసారి దేవుడు లేని హృదయాలు కలిగిన సమస్త శరీరులు వారు చెడిపోవడం మాత్రమే కాదు, కానీ దేవుడు పెట్టిన ప్రతి మార్గం నుంచి కూడా వాళ్ళు ఏమైపోతారు? తొలగిపోతారు. ఇప్పుడు చెప్పండి, తొలగిపోయిన మానవుణ్ణి, తత్తరిల్లిపోయిన మానవుణ్ణి, తొట్టిల్లిపోయిన మానవుణ్ణి దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? నేను అక్కడికి వచ్చి కలుసుకుంటాను. దేవుడు నీతో కలాలనుకుంటున్నాడు. కలాలు అనడం అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు ఎక్కడో ఉన్నాడు, మానవుడు ఎక్కడో ఉన్నాడు. విచిత్రం ఏంటో అర్థం కాదు, కానీ ఇన్ని ఉపకరణాలు ఉన్నాయి, ఏ ఉపకరణానికి లేదు. కానీ ధూపవేదిక, హృదయమైన ధూపవేదిక మాత్రం అతి సమీపంగా రావాలనుకుంటున్నాడు. ప్రభువారిని అడుగుదాం, ఈరోజు ఎంతమంది ప్రభుకి సమీపంగా ఉన్నారు? ఈరోజు నువ్వు చేయబడుతున్న ప్రతి ప్రార్థన కూడా దేవుడికి సమీపంగా ఉండలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? మనము దేవుడు లేడు అని అన్నాం, కానీ విచిత్రం ఏంటో తెలుసా? దేవుడు లేనట్టుగా బ్రతుకుతాం. అంటే అర్థం ఏంటో తెలుసా? బుద్ధిహీనులు చెప్పండి, దేవుడు లేరని తమ హృదయంలో అనుకుంటారు. మనము చెప్పండి, నిజంగా నీ హృదయంలో దేవుడు ఉన్నాడు అంటే అర్థం ఏంటి అంటే, దేవుని వాక్యము నీ హృదయంలో ఉందాడా లేడా? అది సింపుల్ లాజిక్. అది నిజంగా దేవుడు మన హృదయంలో ఉంటే, దేవుని వాక్యం పరిపూర్ణంగా మనం ఉంటే ఖచ్చితంగా మన త్రోవలు తప్పిపోము. ఎవరైతే త్రోవ తప్పిపోరో, ఎవరి హృదయంలో అయితే దేవుని వాక్యం సంపూర్ణంగా ఉంటుందో
ఖచ్చితంగా దేవుడు వారి దగ్గరికి వచ్చి వారితో కలుసుకోవాలనుకుంటాడు. అంటే అర్థం ఏంటంటే దేవుడు మనం చేసే ప్రతి ప్రార్థనని దేవుడు వినాలని ఆశపడతాడు. ఇక్కడ జరుగుతున్న పెద్ద మిస్టేక్ ఏంటంటే మనం ఎన్ని ప్రార్థనలు చేసినా దేవుడు వినకపోవడానికి కారణం ఇదే. దేవుని వాక్యం మన హృదయంలో ఉందనుకుంటాం. హృదయంలో వాక్యం ఉంటే ఏమంటాడు తెలుసు కదా, నీ హృదయంలో పాపమును లక్ష్యం చేస్తే నేను నీ ప్రార్థన వినడు అన్నాడు. పాపము లక్ష్యం చేయడం అంటే అర్థం ఏంటంటే దేవుని వాక్యం లోపల ఉందనుకో, పాపం లోపల ఎంటర్ అవ్వడానికి ఛాన్స్ లేదు. ఎంత చెడిపోయామో తెలియదట, అంత దారుణంగా చెడిపోతే వారి మార్గాలు వారి దగ్గర నుంచి చెరిపేసుకున్నారు. ఆ కారణం చేత దేవుడు అంటాడు, ఐ వాంట్ టు మీట్ దెమ్. నేను కలాలి. ఇప్పుడు ఎలా కలాలి? ఇప్పుడు పరిశుద్ధపరచాలి. యేసుప్రభు రక్తాన్ని తీసుకొచ్చారు, కడిగాడు. రెండోది ఇప్పుడు ఏమయ్యాడు తెలుసా, సంఘంలో తీసుకొచ్చిన తర్వాత 3 ఇంతల దానితో కడుగుతున్నాడు. తలంపల్లి కడుగుతాడు, ఊహల్లో కడుగుతాడు, ఆలోచనలు కడుగుతాడు. అందుకే హెబ్రీలు రాసిన పత్రికలో కూడా వాళ్ళు ఎలా తప్పిపోయారో చూడండి. ఎక్కడ తప్పారు? హెబ్రీలు రాసిన పత్రికలో ఒక శ్రేష్టమైన మాట ఉంటుంది. సమయం అయిపోతుంది. హెబ్రీలు రాసిన పత్రిక హెబ్రీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం, 9-10 వచనాలు చదువుతారా? 9-10. 40 సంవత్సరంలో నా కార్యమును చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి, కావున నేను ఆ తరము వారి వల్ల విసిగి వీరు ఎల్లప్పుడూ తమ హృదయ ఆలోచనలో తప్పిపోతున్నారు, నా మార్గములను చాలు. ఆయన మార్గాలు ఎక్కడ మనం ఎలా తెలుసుకోగలుగుతాం చెప్పండి? ఆయన వాక్యంలోనే ఉన్నాయి. ఆయన మార్గాలు ఎలా మనకు ఎలా తెలుసు? నీ వాక్యము నా పాదములకు దీప నా త్రోవలకు. అంత వాక్యమే. వాక్యం 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 ఉంటే చాలండి, ఎవ్వరు కూడా తప్పిపోరు. దేవుడు అక్కడికి వచ్చి కలాలనుకుంటున్నాడు. ఈరోజు దేవుడు కలాలనుకున్నటువంటి స్థలంలో నువ్వు ఉన్నావా? మనం ఉన్నామా? ఒకసారి పరిశీలన చేసుకుంటే దేవాదేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రభా, నేను చేసే ప్రతి ప్రార్థన కూడా నా హృదయం చెడిపోయి తప్పిపోయి, ఇగో ప్రభా నా హృదయ ఆలోచనలో కూడా తప్పిపోయి ఎన్నిసార్లు విసిగించుంటామో తెలియదు బహుశా ప్రభు వారిని. దేవాదేవుడు ఇస్తున్నటువంటి మరొక శ్రేష్టమైన తరుణం, వింటున్న వాక్యమును బట్టి మనమందరం సంధించబడాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. మనం చేసిన ప్రార్థనలు దేవుడు వినకపోవడానికి కారణం నీ హృదయం సరిగ్గా ఉందా? నీ హృదయంలో దేవుని వాక్యం ఉంటే ఆ హృదయంలో వేరొకరికి చోటు ఉండదు. ఈరోజు హృదయంలో ఎవరెవరికి చోట్లు ఉన్నాయో తెలియదు. మరి కొంతమంది వ్యక్తులకి చోటు ఇస్తారు, కొంతమంది వస్తువులకి చోటిస్తారు, కొంతమంది వనరులకు చోటిస్తారు, కొంతమంది వ్యవహారాలకు చోటిస్తారు, కొంతమంది వసతులకు చోటిస్తారు. మరి దేనికి చోటు ఉందో తెలియదు. దేవదేవుడు అక్కడికి వచ్చి కలాలనుకుంటున్నాడు. ఇప్పుడు నిజంగా మన ప్రార్థనలు దేవుని దగ్గరకు వెళుతున్నాయి అంటారా? మన ప్రార్థనలు దేవుడు ఆలకిస్తున్నాడు అంటారా? హృదయం అంతా ప్రభుతోనే ఉందా? అనగా దేవుని వాక్యంతోనే నిండిపోయి ఉందా? దేవునికి ఎంత వాల్యూ ఇస్తున్నాం నిజంగా హృదయంలో అంత వాక్యం ఉంటే? మనం అందరము ఒకరినొకరు పరీక్షించుకుంటే, దేవా నీ వాక్యం ఎంత నా దానిలో ఉంది. అందుకే అంటారు కదా, చూడండి హోషేయ గ్రంథం ఒక చక్కటి మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ మాట చూస్తాం చూడండి. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం. మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి, మీరు ఆయనతో చెప్పవలసినది ఏమనగా మా పాపములన్నిటినీ పరిహరింపము, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము, నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నాయి. దేవుడు ఇస్తున్న ఒక శ్రేష్టమైన మాట. దేవుడు అంగీకరించగలిగినవి ఏమున్నాయి మన దగ్గర? ఏమున్నాయి? పెదవులు. ఏ పెదవులు ఇవి? కపటమైన పెదవులా? ఏ పదాలు? అందుకే అంటాడు, చెడ్డ మాటలు పలుకుండా నీ పెదవులను కాపు పెట్టుము. హృదయంలో చెడ్డతనం ఉంటే, చెడుతనం ఉంటే, చెడిపోయి ఉంటే నోటి నుంచి వచ్చే మాటలు ఎలాగుంటాయి చెప్పండి? ఎలాగుంటాయి? చెడ్డ మాటలు వస్తాయి. ఎంత భయం లేకపోతే ఒక్కొక్కసారి మన నోటి నుంచి భయంకరమైన చెడ్డ మాటలు వస్తే దేవుడు అంటాడు కదా, హృదయము నిండిన దాన్ని బట్టి
అక్కడ అంటే నేను అక్కడికి వచ్చి నిన్ను కలవాలనుకుంటున్నాను, నేను కలవాలనుకుంటే నీ హృదయం ఏమో చెడిపోయింది. ఎటువంటి చెడిపోయింది? అది ఒక ధననిధి. ఏ మాటలు ఉన్నాయి? దేవుని మాటలు లేవు. పైపెచ్చు ఏమున్నాయి ఇక్కడ ఏమున్నాయి? నా పెద్దవాళ్ళని నీకు అర్పిస్తున్నా అంటే హృదయంలో చెడ్డ మాటలు పెట్టి బయటకు వస్తే దాన్ని బట్టి దేవుడు అంగీకరించడు. అక్కడ అంటాడు కదా, మాటలను సిద్ధపరచుకో. టుడే వాట్ యు ఆర్ ప్రిపేరింగ్. ఈరోజు నా మాటలు ఎలాగున్నాయి? బాగున్నాయి లేవా? ఇలా పరీక్షించుకోవడం కాదు. ఇంతకీ మన మాటలు బాగుండాలంటే దేవుని వాక్యం నోట్లో ఉండాలి. దేవుని వాక్యము మనలో ఉంటే ఆటోమేటిక్గా మన మాటలు మంచిగా ఉంటాయి. మన మాటలు సరిగా ఉండటం లేదంటే దేవుని వాక్యం అంటే అర్థం ఏంటి తెలుసా? నీ యొద్దను అది నీ నోట ఉండంటే ఫస్ట్ నేను అందుకే చెప్తా, ఆ 3 మాటలు ఎంత శ్రేష్టమైనవంటే నీ యొద్ద ఉండడం వేరే, నీ నోట ఉండడమే. నీ హృదయం ఫస్ట్ ఉంటే ఆటోమేటిక్గా అది హృదయం నుంచి నోటికి వస్తాయి, నోటి నుంచి నోటికి వస్తాయి. నీ యొద్ద వాక్యం ఉండడం అంటే దేవుడే నీ యొద్ద అంటున్నాడు. ఎందుకంటే వాక్యమే దేవుడు కదా. ప్రియమైన వారలారా, చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. మన నోటి మాటలు చాలా పదే సార్లు మన నోటి మాటలు చాలా జాగ్రత్త. అరే నేను ఎప్పుడు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఎవరొక మాట అన్నా కూడా నా నోటి నుంచి ప్రభా ఒక్క మాట కూడా రాకూడదు ప్రభా అనుకుంటాను నేను. అలాగా మనల్ని మనం సిద్ధపరచుకున్నది ఎప్పుడు తెలుసా? హృదయం అంతా చెప్పండి దేవుని మాటలతో నిండిపోతే, తను ఏదో ఒక మాట అన్నదనుకో, బ్రదర్ ఏదో ఒక మాట అన్నారు అనుకో, దేవా నా సహోదరుని క్షమించవా ప్రభా, నా తమ్ముడికి తెలియదు ప్రభా, నా మీద తెలియకుండా మాట్లాడాడు, నన్నే అంటావా, నా గురించి నీకేం తెలుసు అనే మాటలు రావు. తమ్ముడా పోలే నన్ను, సరే నేను అలాంటి వాడినే. ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడినప్పుడు ఆటోమేటిక్గా బయట నుంచి వచ్చే మాటలకి హృదయంలో నుంచి వచ్చే మాటలు సమాధానంగా ఉండవు. హృదయంలో ఏముంటుందో తెలుసా? దేవుని కొరకు ప్రార్థన చేసే, ప్రభా నీ కుమారుని క్షమించు. ఇదే కదా ప్రభువారు సిలువ మీద అక్కడ కూడా ఆ మాటే పలికాడు. హృదయంలో ఏముంది? వాక్యం ఉంది. కాబట్టి ప్రియమైన వాళ్ళ మన హృదయాలు చాలా జాగ్రత్త. ఎందుకో తెలుసా? అది దేవుడు కలుసుకునే 3 స్థానాలు చెప్పాను. మొదటి ప్లేస్ ఎక్కడ? నీ హృదయము పరిశుద్ధముగా ఉండాలి. నెంబర్ 2 దేవునికి సమీపముగా ఉండాలి. మూడోది ఏంటంటే దేవుడు ప్రమాణమును నేను వచ్చి కలుసుకుంటాడు. దేవుడిని వచ్చి కలుసుకునే స్థలం నీ హృదయం. జాగ్రత్త సుమి, నీ హృదయంలో వచ్చే ప్రతి మాటకి మనం లెక్కప్ చేయాలి. ఏం పర్లేదు ప్రభా, ఇంటి దగ్గర ఒకలాగా, ఇక్కడ ఒక దగ్గర, ఇంకో దగ్గర, ఇక్కడ నా ఆఫీస్లో ఉన్నప్పుడు నేను జాగ్రత్తగా ఉండాలా. నోటి మాట జాగ్రత్త, జాగ్రత్త. 100 మంది 100 రకాలుగా మాట్లాడతారు. ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో రకాలైనటువంటి అల్లర్లు, ఎన్నో రకాలైనటువంటి అపహాసాలు, ఎన్నోసారి తృణీకరాలు, ఎన్నోసార్లు మన క్యారెక్టర్ గురించి కూడా చాలా దరిద్రంగా మాట్లాడేటువంటి. ఏదైనా ప్రభానికి స్తోత్రం. సువార్తకి వెళ్ళినప్పుడు తిడతారు, కొడతారు, భయంకరమైన మాటలు అంటారు. సంఘములో అనేక రకాలు ఒకరి గురించి ఒకరు మాట్లాడి, అరే ఇవన్నీ వేస్ట్. ఇవన్నీ మనం మాట్లాడే ప్రతి మాటకి దేవుడు కదా. దాట్ ఈస్ ద ప్లేస్ వేర్ ఐ వాంట్ టు మీట్ యూ. నీ దేవుడు నీతో దగ్గరికి వచ్చి మాట్లాడే స్థలం అంటే హృదయం. ఈ హృదయంలో చాలా జాగ్రత్త. అందుకే దేవుడు కలుసుకునే స్థలం దగ్గర ఎందుకో తెలుసా? ఇక్కడ పరిమళ ద్రవ్యాలు వేయాలి, తర్వాత మనం మాట్లాడతాం. జాగ్రత్త, అది ఆగ్రానించే స్థలం దేవుడు. బీ కేర్ఫుల్ ఆఫ్ యువర్ వర్డ్స్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. చాలా జాగ్రత్తగా ఉందాం బ్రదర్, మన మాటలు బట్టి జాగ్రత్తగా ఉందాం. ప్రభా ఈరోజు మన మాటలు ఏం సిద్ధపరచుకున్నాం? దేవునితో మనం మాట్లాడడానికి ఏం సిద్ధపరచుకున్నాం? జాగ్రత్త. పరిశుద్ధ స్థలం, సమీపంగా ఉండే స్థలం, ఆయన కలుసుకునే స్థలం. ఈ 3 గుర్తు చెప్పండి. పరిశుద్ధ స్థలం, సమీపంగా ఉండే స్థలం, ఆయన కలుసుకునే స్థలం. చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి మనం. ఈ 3 కోల్పోవడానికి కారణం ఏంటో తెలుసా? ఒక్కసారి హృదయం చెడిపోయింది అంటే మనం పరిశుద్ధంగా లేవని అర్థం. సరిగ్గా మాట్లాడలేదంటే మనం దేవునికి సమీపంగా లేవని అర్థం. సరిగ్గా చెడుతనం నిండుకుందంటే ఆయన కలుసుకోడు, లేకపోతే ఆయన మన దగ్గరికి రాడు అని అర్థం. దాని అర్థం ఏంటంటే వాట్ ఎవర్ ద ప్రేయర్స్ దట్ యు ఆర్ డూయింగ్, ఇట్ విల్ నాట్ గో టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. మనం ఏం చేసిన ప్రార్థన ఏది దేవుడి దగ్గరికి వెళ్ళవు. ప్రియమైన వారలారా, చాలు. ఈ మటుకు 10 నిమిషాలు ఉంది. కొలతల గురించి మాట్లాడతాం. మీనింగ్ ఆఫ్ ఆల్టర్ గురించి, ఆఫ్ ఇన్సెన్స్ అంటే ధూపవేదిక అర్థం ఏంటో మనం చూసాం. రెండోది కొలతలు. చూడండి 2వ వచనం, నిర్గమకాండం 30వ అధ్యాయం 2వ వచనం. దాని పొడుగు 1 మూర,
దాని వెడల్పు 1 మూర, అది చచ్చౌకముగా ఉండవలెను. దాని ఎత్తు 2 మూరలు, దాని కొమ్ములు దానితో ఏకాండమై చాలు. మొదటిది, దాని పొడుగు 1 మూరే, దాని వెడల్పు 1 మూర. మీరు బాగా గమనించారో లేదో, పొడుగు వెడల్పు సమానంగా ఉన్నది ఇంకోటి చెప్పండి. ఇప్పుడు చెప్పినటువంటి 5 ఉపకరణాల్లో గతసారి ఒకసారి చెప్పాను, మీకు గుర్తుందా అన్న? మీరు చెప్పింది 1 2 ఎన్ని ఉంటాయి, ఎన్ని చెప్పుంటారు? దీపవృక్షమా? బలిపీఠం కొలతలు చూడండి, ఆవరణంలో ఉన్నటువంటి బలిపీఠపు యొక్క కొలతలు చూడండి, తీయండి. ఎక్కడుంది అది? చదువుతారా? వెతుకుతున్నారా ఏంటి వీళ్ళు? ఎక్కడుంది? తీయండి. నిర్గమకాండం తీయండి. చదువు నాన్న. ఎన్నో అధ్యాయం, ఎన్నో వచనం? 25, 23 అట. మరియు నీవు బల్ల కాదు చెల్లే, బలిపీఠం, బల్ల, సన్నిధి రొట్టెల బల్ల కొలతలు చదువుతున్నావు. అక్కడ మారిపోయాయి కదా కొలతలు. పొడువేమో 2 మూరలు, అది వెడల్పు 1 మూర. నేను అనేది ఏంటి? పొడుగు వెడల్పులు సమానంగా ఉన్నది. చూడండి బలిపీఠం గురించి. అది లెక్క అమ్మ. ఎన్నోది? 27వ అధ్యాయం. చూడండి, నిర్గమకాండం 27వ అధ్యాయం ఎన్నో వచనం? చదువు నాన్న. మరియు 5 మూరల పొడుగు వెడల్పు గల బలిపీఠంను తుమ్మకర్రతో నువ్వు, ఇక్కడేమన్నాడు? 1 మూర పొడుగు. ఇప్పుడు చెప్పండి, కొలతల్లో పొడువా చిన్నది? అది బలిపీఠముతో పోల్చుకుంటే ఇది చిన్నదా పెద్దదా? ఇప్పుడు గమనించండి, నేను 3 వస్తువులు మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రత్యక్ష గుడారముల అన్ని వస్తువుల కన్నా బరువైనది, పెద్దది ఏది? బలిపీఠం. 5 మూరలండి, బరువైంది అదే. ప్రత్యక్ష గుడారములో అత్యంత విలువైనది ఏది? దీపవృక్షం. ఎన్ని వీసులు బంగారం? మీరు ఎన్ని అడుగుతారని టక్కగా మేము ప్రిపేర్ అయ్యి వచ్చేదాం కదా, మీరు ఇలాగ అడిగేస్తే ఎలాగని అంటారేమో. గమనించండి, బరువైనది ఆవరణములో ఉంది, విలువైనది మందసానికి కొంచెం దూరంలో ఉంది, కానీ చిన్నది దేవునికి సమీపం ఉంది. నేను ఇందాక చెప్పాను కదా, మానవుని హృదయం, ప్రార్థనా స్థలం, అది దేవునికి సమీపంగా ఉండాలని కోరుకుంటాడు దేవుడు. మీకు అర్థమైంది నేను చెప్పిన మాట? వాట్ ఈస్ ద ప్లేస్ దట్ గాడ్ హెస్ గివెన్ టు ద హార్ట్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్ ఈజ్ సో క్లోజర్ టు ద ఆర్క్ ఆఫ్ కోవెనెంట్. దేవునికి సమీపంగా ఉండాలంటే హృదయం, అదేనండి చాలా ప్రాముఖ్యం. అది ఇక్కడ గమనించండి. 1 మూర, 1 మూర వెడల్పు, పొడుగు వెడల్పు సమానమా కదా? ఏదన్నాడు? ధూప వేదిక. ధూప వేదిక అంటే ఏమన్నాను నేను? ప్రార్థన చేసే స్థలం, లేదా ప్రార్థన. బాగా గమనించండి, ఆ యొక్క ధూప వేదిక ఎందుకు 1 మూర 1 మూర అన్నాడు? ఏంటి 1 మూర? ఇందుకు 1 మూర ఏంటి జ్ఞాపకం చేస్తుంది? ఈ 2 చూస్తే మనం 2 మూరల గురించి మనం చూడొచ్చు. అప్పుడు అన్ని కొలతలకు ఒక రకంగా ఉండవు చెల్లె. అలా చెప్తే ఇంకేంది బైబిల్ స్టడీ మాస్టర్ గారు ఎందుకు? అందరూ ఉపదేశకులా? కాదు కదా. అందరు కాపర్లా? కాదు కదా. అందరూ స్వార్థికులా? కాదు కదా. ఏంటి ఒకటి? ఏంటి ఒకటి? పొడవు వెడల్పు మాత్రం 2 కూడా ధూపవేదికి సమానంగా ఉండాలి. ఆ ఒక్కటి ఏంటి? పొడవు. ఆ ఒక్కటి ఏంటి? వెడల్పు.
చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 14:15 దేనికి సంబంధించింది? ప్రార్థనకు సంబంధించింది. 1 కొరింథీ 14:15 1 కొరింథీ 14:15 చదువు. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతో కూడా ప్రార్థన చేతును. చాలు. మొదటి ఒక మూర తోపవేదిక ఏంటి? ఒకటే, ఒక్క మూరే. ఏంటది? ఆత్మ. ఏ ఆత్మ ఇది? ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతో ప్రార్థన చేతును. అమ్మ, మీ అందరికీ ఒక్కొక్కరిలో ఎన్ని ఆత్మలు ఉన్నాయి చెప్పండి. ఎన్ని ఆత్మలు ఉన్నాయి? ఏమో డౌటే అన్న. అలాగంటే పెట్టాను, నాలో ఇంకో ఆత్మ కూడా పనిచేస్తుంది. ఏ ఆత్మ అది? ఏ ఆత్మ పనిచేస్తుందంటే దురాత్మ. మానవుడు త్రిత్వం కాబట్టి ఆయనలో 3 ఆత్మలు ఉంటాయి ఇప్పుడు కూడా. బాగా గమనించండి. దేవుడు పెట్టిన ఆత్మ దీపం, అదొకటి. ఈ ఆత్మ దేవునికి స్థానం ఇస్తే ఈ ఆత్మ ఇంకో ఆత్మతో కలుసుకుంటుంది. ఏదది? వెరీ గుడ్. నాకు పరిశుద్ధాత్ముడు వద్దు అంటే ఈ ఆత్మలో ఇంకొకటి కొలుస్తాడు. ఇల్లు ఖాళీగా ఉందని వచ్చి కూర్చుంటాడు దురాత్మ. కాబట్టి ఇక్కడ గమనించవలసింది ఏంటి అంటే, ఒక్క మూర దేనికి సూచన అంటే ఆత్మకి సూచన. ఒకే ఆత్మ ఉంటుంది. రెండోది మనస్సు. ఈ 2 బాగా గమనించండి. పొడవేమో ఒక మూర ఆత్మ, వెడల్పేమో ఒక మూర మనస్సు. మనస్సు దేనికి సంబంధించింది అనగా హృదయం. దేనికి సంబంధించింది అనంటే బాగా గమనించండి. ఎప్పుడైనా ప్రార్థన చేయాలంటే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను ఆత్మతో ప్రార్థన చేస్తాను, మనసుతో ప్రార్థన ఈక్వల్గా ఉండాలి. అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ ఆత్మ, మానవులు పెట్టిన ఆత్మ, అయ్యా నేను ఆత్మతో ప్రార్థన చేస్తానంటే ఈ ఆత్మతో ప్రార్థన చేసినప్పుడు ఎల్లదు మనసు. రైట్. అంటే అర్థం ఏంటో తెలుసా? రోమిలకు రాసిన పత్రిక చూడండి ఎంత శ్రేష్టంగా దేవుడు మాట్లాడతాడు. రోమిలకు రాసినటువంటి పత్రిక 8:26 అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలయనగా మనము యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఎలయనగా ఆయన దేవుని చిత్తం ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన. ఎవరు ప్రార్థన చేస్తున్నారు మన కోసం? పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేస్తారు. చాలా జాగ్రత్తగా ఆలకించాలి. ఒక్క మూర ఎవరు? మన ఆత్మకి సహాయం ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. మనం ఏదైతే చేయాలనుకుంటాం మనం యుక్తముగా ఎలాగ చేయలేం. రైట్. ఒక మూర అది పరిశుద్ధాత్మ దేవుడు. 2వ మూర వెడల్పు. ఇక్కడ పరిశుద్ధాత్ముడు చేసినటువంటి విజ్ఞాపన ఎక్కడి వరకు వెళ్ళాలి మనకి? దేవుడు అంటే ఎవరికి? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? బాగా గమనించాలి. త్రిత్వము ఉన్నటువంటి దేవుడు అనగా తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్మ దేవుడు. భూలోకంలో సంఘము లేదా పరిశుద్ధులు చేసే ప్రార్థనలు తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే ఎవరి ద్వారా వెళ్ళాలి? పరిశుద్ధాత్మ నుండి యేసుక్రీస్తు ప్రభు ద్వారా వెళ్ళాలి. మరి ఈ చేసిన ప్రార్థనలు ఎవరికి చేరాలి? ఇప్పుడు ముందు ఎవరికి చేరాలి? యేసు ప్రభు దగ్గరికి చేరాలి. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనం చేసిన ప్రార్థనలందరూ ఎవరికి తీసుకెళ్ళి చెప్తాడు? ఇప్పుడు తీసుకెళ్ళిన తర్వాత వెళ్ళిపోయినట్టు తండ్రి దగ్గరికి కాదు. నా దగ్గరికి రావాలంటే మధ్య మీడియేటర్ ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారు. ఎక్కడున్నారు పరిశుద్ధాత్మ యేసు ప్రభు వారు? చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం 25 హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25 ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున అదుగదుగో విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు పరిశుద్ధుడై శక్తిమంతుడై ఉన్నాడు. ఎవరు?
బాగా గమనించాలి. నేను ఆత్మతో ప్రార్థన చేయదును, మనసుతో ప్రార్థన చేయను. ఇప్పుడు గమనించండి, హృదయంలో ఏముండాలి? వాక్యం ఉండాలి. ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తూ దేవుని యొక్క వాక్యం ద్వారా మనం ప్రార్థన చేస్తాం. మీరు బాగా గమనించండి, ఉచ్చరింప శక్యము కాని మూల్గులతో పరిశుద్ధాత్మ దేవుడు ఏ మాటలు బట్టి ఆ మాటలు తీసుకువెళ్ళి చేయడట. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు శిష్యులకు చెప్పాడు, నేను వెళ్ళిపోవటం మీకు మంచిది, నేను వెళ్ళినప్పుడు ఆదరణకర్త వస్తాడు. ఏ ఆదరణకర్త అయితే వస్తున్నాడో ఆయన నా మాటల్లోని తీసుకొని మీకు బోధిస్తాడు. మీకు అర్థమైంది నేను చెప్పిన మాట? నేను ఏవైతే మాటలు ఉన్నాయో నా మాటల నుంచి మాత్రమే తీసుకొని మీకు బోధిస్తాడు. అలాగే ఏ మాటలైతే యేసుక్రీస్తు ప్రభువు వాక్యం ద్వారా మనకిచ్చాడో సంఘం ద్వారా, ఆ మాటల ద్వారా మనం ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్ముడు మన బలహీనతలు చూసి మనకు సహాయం చేస్తూ ఈ సహాయం చేసినటువంటి ఈ మాటలంతటిని యేసు ప్రభు దగ్గర తీసుకెళ్తాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయి రక్తం కార్చి సమాధి చేయబడి తిరిగి లేచి తండ్రి దగ్గర ఉన్నారు. తండ్రి దగ్గర ఉన్నటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి మనం చేసే ప్రతి ప్రార్థన పరిశుద్ధాత్మను సహాయంతో యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు అప్పుడు ఆయన విజ్ఞాపన చేస్తాడు. ఈ తీసుకున్నవన్నీ కూడా యేసు ప్రభు తీసుకొని అక్కడి నుంచి తండ్రి దగ్గరికి వెళ్తాయి. మొదటి మూర పరిశుద్ధాత్మ దేవుడు, రెండవ మూర ఒక్క మూర యేసు ప్రభు వారే. అది ధూప వేదిక. అంటే నీ హృదయానికి పరిచర్య చేసినాడు అమ్మా కొలతలు ఎంతమంది తెలుసా? ఒకరు పరిశుద్ధాత్మ దేవుడు, రెండోది యేసుక్రీస్తు ప్రభువారు. అదే వాక్యం ఏమన్నా దేవుడు కదా అమ్మా. మీరు అంతా ఆత్మీయంగా చూడాలి అన్న. ఇప్పుడు అంటే యేసు ప్రభు దగ్గర అక్కడ ఉన్నారంటే ఎలాగున్నారు? ఆత్మలో ఉన్నారు. ఆయన ఏంటంటే వాక్యంతో ఉన్నాడు. వాక్యమే ఉన్న దేవుడు అక్కడ ఉన్నాడు. అవునా కదా? ఏ వాక్యమైన దేవుడు అక్కడ ఉన్నాడో ఇక్కడ ఎలాగున్నాడు? మనకి సంఘములో ప్రియమైన వారలారా గమనించాలి. మొదటి మూర పరిశుద్ధాత్మ దేవుడు సూచిస్తే, రెండవ మూర ప్రభువైన యేసుక్రీస్తు వారిని సూచిస్తుంది. అదే ధూపవేదిక. విచిత్రం ఏంటంటే వెడల్పు ఎత్తు మాత్రం 2 మూరలు. ఎవరైతే ఈ ఆత్మ సహాయము, యేసుక్రీస్తు ప్రభువారి వాక్య సహాయము 2 తీసుకుంటారో వారు 2 మూరల ఎత్తుకు ఎదుగుతారు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఏమిటి 2 మూరలు? చూడండి, రాజుల గ్రంథం రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 7-9 వచనాలు. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 7-9. ప్రవక్తల శిష్యులలో 50 మంది దూరమని నిలిచి చూచుచుండగా వారిద్దరూ యొర్దాను నది దగ్గర నిలిచిరి. అంతటా ఏలియా తన దుప్పటి తీసుకొని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకను అవతలకను విడిపోయెను. వారిద్దరూ పొడి నీళ్ళ మీద దాటిపోయిరి. వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు ఏమి చేయవలనని ఎలీషాను అడగగా దాన్ని అడగమని చెప్పగా, ఎలీషాకు నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకు వచ్చినట్లు దయచేయము. మీకు అర్థమైంది ఈ మాట? 2 పాళ్ళు. ఇది 2 మూరల ధూప వేదికకి చేరుతుంది. ఏలియా ఎప్పుడైతే ఎత్తబడతాడో అడగక ఎలాంటి అడిగాడు తెలుసా? ఆస్తిని అడగల, అంతస్తులు అడగల, పొలాలు అడగల. ఎందుకు? ఎలీషా ఆల్రెడీ ఆసామేనా? ఆయన ఎన్నో ఎకరాలు ఉన్నాయి, ఎంతో ఆస్తి ఉంది. అవన్నిటినీ విడిచిపెట్టి ఎద్దులు చంపించి భోజనం ఎట్టేసి వచ్చాడు పరిచర్యకి. అటువంటి వ్యక్తిని అంటున్నాడు, అయ్యా నీకు కలిగినటువంటి ఏ ఆత్మ ఉందో చెప్పండి. ఇప్పుడు 2 ఆత్మ అంటే ఏలియాకున్న ఆత్మ ఏంటి చెప్పండి. తమ్ముడు ఒకసారి బాగా జ్ఞాపకం, నాకు తమ్ముడు జ్ఞాపకం వస్తాడు. 2 ఆత్మ పాలు. ఏలియా యొక్క ఆత్మలో ఏమో తెలుసా? మొదటిది ప్రార్థన చేస్తే ఆకాశము నుండి అగ్నిని, అది మొదటిది. రెండోది చెప్పండి, చెప్పండి. ఆగు. దాని అర్థం ఏంటో తెలుసా ప్రియమైన వారలారా? మొదటిది అగ్ని, మొదటిది అగ్ని, 2 నీరు. ఏంటి దేవుని, వెరీ గుడ్.
మీకు అర్థమవుతుంది నేను చెప్పిన మాట. ఏలియా రెండింతల ఆత్మ అంటే అర్థమేంటో తెలుసా? రెండు ఇంతల శ్రేష్టమైన అనుభవం కలిగినటువంటి వాక్యం. ఒకటి అగ్ని కాలుస్తుంది, ఒకటి కాలుస్తుంది, ఒకటి అరుపుతుందా? ఒకటి కాలుస్తుంది, రెండు కడుగుతుంది. నీరమ్మా, మీరు ఏదో ఆలోచిస్తున్నారు అక్కడ. ఆకాశం నుంచి వర్షం వచ్చిందని వర్షం కాలం వస్తుంది కదా, అది కాదు. రెండింతల ఆత్మ అంటే అర్థం ఏంటంటే, మనము ప్రార్థన చేస్తే చెప్పండి ఏం చేయాలా? అలాగా నువ్వు ప్రార్థన చేస్తే ఏమవ్వాలా? ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చినట్లు ఏమవ్వాలా? మనం ప్రార్థన చేసినప్పుడు ప్రతి ఒక్కరి యొక్క హృదయాలు ఏమవ్వాలా? కాల్చబడాలా. దేనితో? దేవుని వాక్యం చేత కాల్చబడితే ఏమవుతుంది? హృదయము దేవుని వాక్యము చేత కాల్చబడినప్పుడు ఏమవుతుంది? ప్రతి ఒక్కటి ఏది కాల్చాలా? దేన్ని కాల్చాలా? ఇందాకలా గమనించారా మీకు? హృదయములు ఎన్నున్నాయి? ఆ హృదయం అనేటువంటి బలిపీఠములో ఉన్నటువంటి ప్రతిదీని కాల్చాలా. అంటే ఏముంది హృదయానికి? నేను గతసారి మీకు చెప్పాను, హృదయాన్ని కాల్చడానికి దేవుడు అగ్నిని ఉపయోగించాడు. దేనికోసం? యెషయా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. అగ్ని దేవుడు దేనికి ఉపయోగిస్తాడు? హృదయం ఒకటే కాల్చడానికి. వారి కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనసును మార్చుకొని స్వస్థత పొందకపోనట్లు ఈ జనుల హృదయము. అమ్మా చెప్పండి తల్లి. అమ్మయ్యా, వాటర్ కావాలండి దాని కొవ్వుకి. కనీసం అన్న చెప్పాడని టక్క మనం అందుకోవాలా? హృదయములో ఉన్న కొవ్వుని కరగించడానికి దేవుని వాక్యము. ఎలియా ఏం చేశాడో తెలుసా? ఆహాబు యొక్క కొవ్వు అంతా కూడా, యెజబెలు కొవ్వు అంతా కూడా, బయలు ప్రవక్తల కొవ్వు అంతా కూడా చెప్పండి కరిగించాడు. ఎలాగా? ఆ రోజు ఆకాశం నుండి అగ్ని వచ్చింది. కానీ ఈరోజు మానవుని యొక్క హృదయంలో ఉన్నటువంటి ప్రతి కొవ్వుని కరిగించడానికి. కొవ్వు దేన్ని జ్ఞాపకం చేస్తుందంటే గర్వం. నేనేంటి? వాక్యం నాకు తెలుసు అన్నీ నాకు చెప్పేవాళ్ళ, పాటలు, వాయిద్యాలు, సువార్త, ప్రకటన. ప్రియమైన వారలారా, ఇవన్నిటిని పక్కన పెడితే అపోస్తలుడైన పౌలు ఒకే ఒక మాట, దేవా అందరికంటే ఎక్కువగా నేను ప్రయాసపడ్డాను. నాకు కలిగిన దర్శనములు, ప్రత్యక్షలు హెచ్చుగా ఉన్నాయి. వీటన్నిటి బట్టి నేను నచ్చించుట నాకు తగును. కానీ నేను ఏమైతే నేను ప్రయాసపడ్డానికి దేవుడు నాకు అనుగ్రహించిన కృప తప్ప, నీ కృప తప్ప వేరొకటి కాదయా. అసలు కృప లేకపోతే ఎందుకు పనికిరాం మనం. మొదటిది అగ్ని. 2 మూరలు చెప్పండి. అగ్ని. రెండోది కరిగిపోయినటువంటి ఆ హృదయం. ఇప్పుడు ఏమైంది తెలుసా? కాలింది కదా. ఇప్పుడు ఏం కావాలి దానికి? నీరేసి ఏం చేస్తుంది? దేవుని వాక్యం చల్లపరుస్తుంది. నేనున్నాను మొత్తం మలినము అగ్ని చేత కాలిన తర్వాత ఆ బ్లాక్ అవన్నీ అంతా కూడా ఏం చేస్తాడు? కడిగి ప్యూర్గా చేస్తాడు. ఆత్మీయమైన మర్మయుక్తమైనటువంటి విషయాలు మనం గమనించాలి. దేవా, ఈరోజు నేను ఆ 2 కొలతల్లో ఉన్నటువంటి శ్రేష్టమైన విషయాలు మనం చూసాం. చొచ్చౌకముగా ఉండాలి. చెప్పడా లేదా? పొడవు వెడల్పుతో 1 మూర పొడవు 1 మూర వెడల్పు. అది చొచ్చౌకముగా. చొచ్చౌకం అంటే ఏం చెప్పాను? చొచ్చౌకం అంటే 100 సార్లు చెప్పాను. ఏదది? సమానముగా ఉండాలి. మీకు గ్రాంధికం చెప్పలేకపోతున్నాను, తెలుగు చెప్పలేకపోతున్నాను. చొచ్చౌకం అంటే ఈక్వల్, స్క్వేర్ అని అర్థం. అర్థమైందా? అంటే అర్థం ఏంటో తెలుసా? చొచ్చౌకం అంటే పొడవు వెడల్పు 2 ఎలాగుండాలి? ఈక్వల్. ఎంత పరిశుద్ధాత్మ ఉందో అంత వాక్యముతో నింపబడాలి. ఈ 2 ఎప్పుడైతే ఉంటాయో, అగ్ని చేత కాల్చబడిన వాక్యము, నీళ్లతో శుద్ధి చేసి కడిగేటటువంటి వాక్యము మనకు ఉండినట్లు ప్రభు కృప అనుగ్రహించునుగాక. అట్టి రీతిగా మనము కడగబడి కాల్చబడి దూపవేదికగా మన హృదయము ఆయన కొరకు స్థిరపరచబడును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.